హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోస్ చూసి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టుకొని చూస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే అన్న ప్లీజ్ ఒక లైక్ కొట్టుకొని చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ చూస్తారని నేను అనుకుంటున్నాను. సాటర్డే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే సూపర్. నాకు సార్ అబ్బాబ్బా గ్రీన్ షర్ట్ ఎంత బాగున్నాడంటే సూపర్ ఉన్నాడు. నాకైతే చాలా బాగుంది. తర్వాత వచ్చినాక అందరు ఎలా ఉన్నారు సార్, మీ టీషర్ట్ బాగుంది అది ఇది అని మాట్లాడతారు. కెప్టెన్సీ ఎవరికి కరెక్ట్ అనిపించిందా లేదా అని నేను కలర్ పడుతుంది, నాతో నుంచి కలర్ పడుతుంది అని చెప్తే అది హైలైట్ అనిపించింది. కెప్టెన్ ఎలా ఉంది, కంగ్రాచులేషన్స్ అని చెప్తాడు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటారు. తర్వాత అందరిని లేపారు. కెప్టెన్ కరెక్ట్ అనిపించిందో తప్పు అనిపించిందో కామెంట్ చేయండి అంటారు. అదే హైలైట్ అనిపించింది. తర్వాత సంజన గారు అంటారు, సార్ కెప్టెన్ మంచిగా అనిపించలేదు కదా సార్, భరణి అంటారు. సంచాలక్ పైన డిసిజన్ సార్ అంటాడు. తర్వాత అదే హైలైట్ అనిపించింది. భరణి గారు సాఫ్ట్ రియల్ సూపర్ రియల్ హీరో భరణి గారు. నిజం చెప్తున్నాను, భరణి ఈజ్ రియల్ హీరో 100% చెప్తా. భరణి గారు ఈజ్ రియల్ హీరో. నేనైతే రియల్ హీరో అనే చెప్తాను. మీకేమనిపించినా నాకు సంబంధం లేదు, కానీ సాఫ్ట్ రియల్ ఎంత సాఫ్ట్ ఉంటాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో బాగా గొడవలు పెడతారు, గొడవలు ఉంటాయేమో అని అనుకున్నా, కానీ అస్సలు కాదు. నిజంగా సూపర్. నాన్న ఈజ్ సూపర్ అంటే అదే నాకు అనిపించింది. నాకు అంత బాగా అనిపించింది. తర్వాత సంచాలకు ఎవరెవరు కరెక్ట్ అనిపించింది వాళ్ళు అనిపించింది అని వీళ్ళందరినీ అడుగుతారు. సంచాలకు కరెక్టేనా తప్ప అని అడుగుతారు. అయితే వీడియో చూపిస్తారు. ఫస్ట్ డెమన్ పవన్ కలర్ చూస్తారు. తర్వాత భరణి గారు నో స్టాప్ అన్నప్పుడు భరణి ఇద్దరు చూస్తారు. డెమన్ పవన్ చూస్తారు, భరణి గారు ఇద్దరు కలిసి చూస్తారు. అది తప్పని అనిపించింది సార్ అని చెప్తారు. ఒక వీడియో చూపిస్తాడు. మళ్ళీ ఇంకో వీడియో చూపిస్తాడు. డెమన్ని అంటది రీతు, నువ్వు పక్క కెప్టెన్ కావాలనుకుంటున్నావుగా, నువ్వు పక్కన కెప్టెన్ కావాలనుకుంటున్నావు, ఆ కెప్టెన్ గురించి మాట్లాడతారు. అది హైలైట్ అనిపించింది. సూపర్ అనిపించింది ఆ వీడియో. స్పీడ్ వీడియో అంటే ప్రియా నాకు సార్ కాదు, ఎప్పుడు వాగుతూనే ఉంటుంది. మనీష్ని తిడుతుంటాడు. మనీష్ చూసి, మనీష్ నువ్వేంటి హరీష్ లాగా నేర్చుకుంటున్నావు, సేమ్ లుక్స్ సేమ్ ఉన్నందుకు హరీష్ లాగా ఉండాలని అనుకుంటున్నావు అంటే లేదు అని అంటారు. అయితే హరీష్లాగా ఉండాలని అనుకుంటున్నామేమో అని అనిపిస్తుంది నాకు. ఫుడ్ బంద్ చేసినందుకు మీరు కూడా ఫుడ్ బంద్ చేయడం అట్లాంటివి చేస్తున్నాం అంటే లేదు సార్ అంటే నాకు ప్రియా నచ్చలేదు సార్. ప్రియా చాలా తింటున్నప్పుడు చాలా మాట్లాడుతుంది. ఆ విషయానికి నాకు కోపం వచ్చి నేను అట్లా అన్నాను సార్ అంటే, అట్లా ఫుడ్ గురించి ఆలోచించకండి. ఫుడ్ గురించి అంటే ఫుడ్ విని అలిగితే నాకు నచ్చదని కలర్ రుద్దేస్తారు. తర్వాత శ్రీజ అరుస్తుంది. శ్రీజ గురించి సార్ శ్రీజ ప్రియ వీళ్ళిద్దరు మాట్లాడినప్పుడు సార్ అంటారు, మీరు మధ్యలో ఊపుకొని ఒకరు మాట్లాడితే ఇద్దరు తూ అన్నట్టు సన్నాయిలాగా వస్తారు. అస్సలు నాకు నచ్చలేదు ఆ విషయం. మీరు ఇద్దరు నచ్చ తూ అని మాట్లాడకమ్మా, కావచ్చు కూర్చో అని అంటారు. గొప్ప అది. తర్వాత రైతు స్టాప్ అన్న తర్వాత అంటే భరణి గారిని ఎందుకు ఎలిమినేట్ చేసావంటే ఏమన్నదు సార్, నేను ఆయననే ఫస్ట్ ఎలిమినేట్ అయినాను అనుకున్నా, అది తప్పు అనిపించింది సార్, సారీ సార్ అని అంటారు. ఆయనకు మళ్ళీ కెప్టెన్ వీడియో అది చూపిస్తారు. కళ్యాణ్కి ఏమనిపించింది, కళ్యాణ్ అంటే అది స్వీట్ ఉంది సార్, వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అది అంటే, కళ్యాణ్ నేను చెప్పేది కెప్టెన్ గురించి మాట్లాడుతున్నా అని మాట్లాడతాడు. అది సార్ నాకు తప్పు అనిపించింది సార్ కళ్యాణ్ కెప్టెన్ అని అంటారు. సరే అని అంటారు. తనుజని లేపుతారు. తనుజని అమూల్యమైన స్వీట్ చెప్పంటే తప్పు సార్, 100% తప్పు అని అందరు తప్పండి. సంజన అంటే తప్పు సార్ నా ఒక రిక్వెస్ట్ సార్, మళ్ళీ ఒకసారి గేమ్ పెట్టి మళ్ళీ ఆడాలి సార్, ఎవరైనా ఓకే సార్ అని అంటారు. అది హైలైట్ అనిపించింది. నిజం సూపర్ అనిపించింది. సంజన మనకు ఫుల్ పన్ను చెప్తా. తర్వాత శ్రీజ సార్ ఫస్ట్ ఉన్న కెప్టెన్ కూడా అలానే ఉండాలి సార్, ఎందుకంటే కెప్టెనే దొంగతనాలు చేస్తే, కెప్టెనే దొంగ అయితే ఎట్లుంటుంది సార్, ఇబ్బంది అవుతుంది అంటే, కెప్టెన్ అయిన తర్వాత నువ్వేగా కెప్టెన్ చేసిన అంటే, సార్ నేనే అది తెలియక కెప్టెన్ చేశాను సార్, తెలిసింటే నేను ఇంట్లో కెప్టెన్ చేసేదాన్ని కాదని అంటుంది. అది హైలైట్ అనిపించింది. దొంగతనం చేశానంటే కెప్టెన్ అయిన తర్వాత దొంగతనాలు అవన్నీ అది వేరమ్మా, కెప్టెన్ కాకముందు ఇట్లా చేయడం అది తప్పని అంటారు. అది హైలైట్ అనిపించింది. సూపర్. ఇంకా తర్వాత
ఇంకా కామెంట్ కూసమ్మ నువ్వు దానికి తుత్తు అనుకుంటా రాకట్టాడు వెనక అవులో కరెక్ట్ రీతు సారీ చెప్తుంది. కానీ ఆడ ఎవరికి కరెక్ట్ అనిపించింది, ఎవరు నిజంగా కరెక్ట్ అయ్యాడని ఆమెనే కరెక్ట్ ఉన్నాడా ఆయన అంటే లేదు సార్ అస్సలు కరెక్టే కాదు సార్ అని అంటే పాపం డిమాండ్ నువ్వేమనుకుంటున్నా అంటే సార్ నేను తీసేద్దామని అనుకుంటున్నా సార్, ఈ కెప్టెన్ వద్దు సార్, నేను మళ్ళీ గేమ్ ఆడి మళ్ళీ నేను గెలుచుకుంటే అప్పుడు ఆడతా సార్, లేకపోతే వద్దు అన్నట్టు సూపర్ డిమాండ్ సూపర్ అనిపించింది. నిజంగా ఆయన నిజాయితీ చాలా బాగా అనిపించింది. డిమాండ్ అయితే సూపర్ అనిపించింది. మీకేమనిపించిందో కానీ రీతు వల్ల జరిగింది. శ్రీజ అంటే సార్ వాళ్ళ తప్పులు జరిగినప్పుడు ఎందుకు సార్ అట్లా చేశారని అంటే అది అంతే అమ్మ అంటారు. తర్వాత కాలచక్రం గురించి మాట్లాడినప్పుడు సార్ భరణి గారు ఇప్పుడైనా ప్రశ్నించండి సార్ అంటే సార్ నేనేం ప్రశ్నించాను సార్, మీరు వచ్చినప్పుడు మాట్లాడదామని అనుకున్నాను అంతే, నేను తప్ప ఏమనలేకపోతానండి. కామోష్ అంటే ఎంత స్వీట్ అనిపించింది నాకు, నిజం చాలా మంచిగా అనిపిస్తుంది భరణి గారు. అయినాక తర్వాత నాకు సార్ ప్రియ కూడా రెండు సంచాలకు అన్న సుమన్ అన్న వాళ్ళని కొట్టనే లేదు, కొట్టిండు ఆ వీడియో తీపించిన. ఆ వీడియో తీసినాక ప్రియా షెట్ని కొట్టిండు, ప్రియా చూసుకో అని భలే మాట్లాడుతా. అదైతే హైలైట్ అనిపించింది నాకు, చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత సుమన్ అన్న ఏం అనలేక కామోష్ ఉంటుంది. నాకు సారీ అన్న అంటే సారీ చెప్తే అయిపోతా అమ్మ, నాకు కెప్టెన్ది అది కెప్టెన్ మళ్ళీ నేను ఓనర్గా అయింటే బాగుండే కదా అని అంటే అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. కానీ ఓనర్గా కాలేకపోతున్నా సార్ అంటే సుమన్ సూపర్ బాగా మాట్లాడబట్టినావు అని అంటే అది హైలైట్. సుమన్ సుమన్ మీరు గ్రేట్ అని భలే మాట్లాడతాడు, నిజంగా క్లాప్స్ కొడతాడు. అదైతే హైలైట్ అనిపించింది, సూపర్ అనిపించింది. నిజంగా నాకు చాలా చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే సూపర్ అనిపించింది, నిజం చెప్తున్నా. చాలా బాగా రియల్ ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. సూపర్ సంచాలక ఫెయిల్ అయిన రియల్ అయినా ఫేర్ ఆడినారా మీరు, ఫేర్ ఆడలేం సార్ అని ప్రియ ఎందుకు అంత అరుస్తుంటుందో నాకు అర్థం కాదు. నిజం ప్రియని చూసి ఒక్కొక్కసారి కోపం వస్తుంటుంది, అరుస్తూనే ఉంటుంది ఎందుకు అరుస్తూ అర్థం కాదు. ప్రియ కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తాను అనిపిస్తుంది. తర్వాత శ్రీజ నేను ప్రియతో మాట్లాడుతాను, ఇది తప్పు కదమ్మా సంచాలక అంటే తప్పు సార్, కానీ మేము గెలవాలనుకోవాలమో అది తప్పేం కాదు కదా సార్ అన్నట్టు అది హైలైట్ అనిపిస్తుంది నిజంగా. తర్వాత హరీష్ బ్రేక్ తీసుకొని ఇప్పుడు వస్తానంటే హరీష్ వాళ్ళ వైఫ్తోనే మాట్లాడతారు. అబ్బా స్వీట్ నిజంగా హరీష్ వాళ్ళ వైఫ్తోనే కాదు, హరీష్ ఏడుస్తున్న బాగా మాట్లాడుతుంది. సార్ ఇంట్లోకి అయితే చాలా బాగుందమ్మా, హరీష్ది ఏం కాలేదు, చాలా మంచిగా ఉన్నాడు, బయట కూడా అందరూ మంచిగా ఉండాలి, మీ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది అవుతుందేమో అని హరీష్ ఆలోచిస్తుండు. లేదు కదమ్మా అని చాలా బాగా సూపర్ మాట్లాడితే నాకైతే భలే అనిపించింది. కానీ హరీష్కి చెప్తున్నప్పుడు తర్వాత సరే అమ్మ థ్యాంక్ యూ అమ్మ అంటే ఏం చెప్పండి హరీష్కి అంటే ఇట్లా చెప్తుంటే ఈ 3 minutes ఎందుకు వచ్చినావు, ఏంది నెక్స్ట్ ఈ 3 ఆలోచించి ఆన్సర్ అని అది ఉంటుంది. సూపర్ అనిపిస్తుంది. తనుజ అనే పేరు అంటే నవ్వుతుంది. అవును సార్ నేను కూడా తనుజ అనే పేరుకి ఫస్ట్ కనెక్ట్ అయినా అని అంటే తర్వాత సుమన్ సూపర్ అంటే బయట కూడా అంత కేరింతలు అవేంత సంజనకు తప్ప అందరికి సుమన్ గ్రేట్ అనిపిస్తుంది. సంజననే గొడవ పడుతుంటుంది సుమన్తో అని అంటే సంజన సార్ నాకు కూడా మంచిగా అయిపోయింది సార్, మేము కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయినాం సార్ అదే అంటుంది. అది హైలైట్ అనిపించింది నిజంగా. సంజన ఆశని లేపుతారు, మీరు సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ ఎప్పటికీ గొడవలు అవుతుంది సార్ అని అడుగుతుంది. అది అయిపోయింది, సూపర్ అనిపించింది. రాను లేపుతాడు, అమ్మా ఎంత కాముష్ ఉంటే డైరెక్ట్ ఓనర్ అయినావు కదా అంటాడు. నిజంగా సూపర్. కొంచెం సార్ తిట్టేది ఉంటే కాముష్ అయ్యి ఓనర్ అయినా తిట్టని పూర కాదు, తిట్టినా అది హైలైట్ అనిపించింది. సూపర్, నాకు అది చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకెవరు ఇమాన్యుయల్ది కూడా హైలైట్ ఉంది. నిజంగా చాలా అతి మంచితనం మంచిదే, కానీ అది కూడా ఎక్కువ బంధుత్వాలకు వాల్యూ ఇవ్వాలి బిగ్ బాస్ హౌస్లో, కానీ అట్లా చేయడం తప్పని నాకు అనిపించింది. అదైతే కరెక్ట్. మనీష్ని కూడా తిడతాడు, మనీష్ని కూడా ఫుడ్ కాడ ప్రాబ్లం ఉండొద్దని ఆ విషయం తిడతాడు. తర్వాత సంజన ఫ్లోరా వీళ్ళిద్దరిని బాగా పొగుడతారు, మీ ఇద్దరి వల్ల మంచిగా వస్తున్నాయి, గలీజ్ మాటలు వినిపిస్తలేవు అంటారు. అది హైలైట్ అనిపిస్తుంది. హరీష్ని లేపినప్పుడు హరీష్ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే సరే నేను ఫుడ్ గురించి తనుజని మెచ్చుకుంటాడు. ఓకే హరీష్ విషయంలో తనుజ తల్లిలాగా తీసుకొని పోయి మాట్లాడడం అదైతే అప్రిషియేట్ అని అంతా క్లాస్ పోతారు. అది హైలైట్ అనిపించింది. అవును సార్ అమ్మలాగా అనిపించింది మాకు తనుజ అన్నట్టు.
అది హైలైట్ అనిపించింది. నిజం చాలా 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 బాగా అనిపించింది. తర్వాత నేను ఇప్పుడే హరితతోనే మాట్లాడిన, హరీష్ మీరు బాగుండే వాటి నెక్స్ట్ మీ 3 విషయాలు చెప్పమని చెప్పాను. అంటే లేదు సార్ ఈ విషయం అంటే బిగ్ బాస్కి డౌన్ ఉందా అంటే నేను డౌన్ అనేది బిగ్ బాస్ గురించి మాట్లాడలేదు సార్ నేనంటే నాగార్జున కూడా చెప్తారు బిగ్ బాస్ అనలేదు. దమ్ము అన్న దమ్ము సృజన్ అన్నాడు అది హైలైట్ అనిపిస్తుంది. సూపర్ అనిపించింది. రైతు వీళ్ళందరూ ఇంకా బాగా గొడవలు జరుగుతున్నాయి కదా అన్ని గురించి మాట్లాడతాడు. సూపర్ అనిపించింది నాకైతే ఈరోజు ఎపిసోడ్ మాత్రం హైలైట్ అనిపించింది. నాకు నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా ఓనర్స్ ఓనర్స్ అయినా సూపర్ నిజంగా పని చేయడం అలవాటు. ఇంకా వీళ్ళు కూడా పని చేయాలి ఊకే వాళ్ళనే ఎన్ని రోజులని పని చేపిస్తారు. నాకైతే అసలు భరణి రామ్ కూడా టెన్నర్సే ఉంటారా ఓనర్స్ ఉంటారు అంటే రామ్ అంటాడు సార్ ప్లీజ్ సార్ మేము కూడా ఓనర్స్తోనే ఉంటాం సార్ ఓనర్స్లానే ఉంటాం సార్ కష్టపడి సంపాదించుకున్నాను నువ్వు కష్టపడినావా అని అంటే సార్ అంటే నేను బంధాలకు వాల్యూ ఇవ్వు కాదని కాదు కానీ ఇట్లా చేయడం అసలు నచ్చలేదని భలే చెప్తాడు. సూపర్ అనిపించింది నాకైతే. కానీ కొంచెం దిట్టేది ఉండేనేమో అని నాకు అనిపించింది అంతే. సూపర్ కానీ రెడ్ అందరికీ రెడ్ కలర్ ఎవరెవరికి చూసిండో నేను చెప్తాను. రెడ్ కలర్ ఎవరెవరికి రాసిండో నేను చెప్తాను. ఫస్ట్ మనీష్కి తర్వాత రీతుకి తర్వాత డెమన్ పవన్ తర్వాత ప్రియకి తర్వాత శ్రీజకి తర్వాత ఇంకెవరు కళ్యాణ్కి వీళ్ళందరికీ వేశారు ఒక్క మన హరీష్కి తప్ప. నిజంగా హరీష్ ఎక్కడ గెలవాలి కదా అక్కడ చాలా వీక్ అయిపోయిండు చాలా ఘోరంగా అయిపోయిండు హరీష్. నాకైతే బాధ అనిపించింది కానీ సూపర్ నాకైతే చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్ మీకు ఏమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.